ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లేదు. ఒక గదిలో కరెంటు పోతుంది, ఇంకో గదిలో కరెంటు ఉంటుంది. కరెంటు వస్తుంది, పోతుంది. నాకు మొత్తం 1 2 3 4 గదులు ఉన్నాయి. 2 గదులు కరెంటు పోతుంది, ఇంకో గదిలో వస్తుంది, ఇంకో గదిలో మొత్తం పోయింది. కానీ బయట వరండాలో లైట్ వెళ్తుంది. మా మిస్సెస్ ఊరికి వెళ్ళింది, పిల్లలు కూడా లేరు. జస్ట్ భోంచేద్దాం కూర్చున్నా. 2 గదుల్లో కరెంటు పోయింది, ఇంకో 2 గదుల్లో ఉంది, హాల్లో ఉంది. సరే కదా అని రెండో గదికి వెళ్ళా, అది పోయింది. మళ్ళీ ఇంకో గదిలో వచ్చింది, ఇప్పుడు హాల్లో ఉంది. ఫ్రెండ్స్, నాకేం జరుగుతుందో భయంగా ఉంది. సో మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది ఫ్యాక్ట్. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం అట్లా. కానీ మీరు చూసి చెప్పండి. చూడండి, ఒకసారి మా ఇల్లు మొత్తం చూపిస్తాను. ఓకే, భయం ఉన్న వాళ్ళు దయచేసి ఈ వీడియో చూడొద్దు. అర్థమైందా? అనవసరంగా మీరు దెయ్యాల గురించి భయపడతారే ఈ వీడియో చూసి హార్ట్ అటాక్ వచ్చిందనుకో, మళ్ళీ నా మీద లీగల్ కేసులు పెట్టొద్దు. నేను ముందు చెప్తున్నా. ఓకే, చూడండి. ఇదిగో ఒక్క లైట్ వెలుగుంది కదా, వసారాలో లైట్ స్విచ్చెస్ వేసి ఉన్నాయా, కనబడిందా? ఇప్పుడు రండి, ఇదిగోండి నా రూము. ఏమన్నా కనపడిందా మీకు? ఇదిగోండి, చూడండి, ఏమీ లేదు. మై గాడ్, టూ మచ్. బాబాయ్ ఐఎమ్ ఫీలింగ్. అండ్ ఇది ఇంకో రూము, చూడండి. ఏమన్నా కనపడుతుందా? ఏమన్నా? నథింగ్. ఇంకోటి దేవుడి అది కూడా నథింగ్. తర్వాత వచ్చి ఇదిగోండి, మళ్ళీ హాల్లోకి వచ్చా. హాల్లో మాత్రం లైట్ ఒక్కటే వెలుగుతుంది. మళ్ళీ స్విచ్చెస్ వేసి ఉన్నాయి. ఇదిగో చూడండి, అన్ని స్విచ్ వేసి ఉన్నాయి. ఒక్క లైట్ వెళ్ళలేదు, ఒక్కటి వెళ్ళలేదు లైటు. ఇదే హాల్లో ఇక్కడ చూడండి, స్విచ్ వేసింది, ట్యూబ్లైట్ వెలిగింది ఇదే హాల్లో. నెక్స్ట్ ఇది చూడండి, మా వంటగదిలో కూడా కరెంట్ లేదు. మై గాడ్, బాబాయ్ నాయన, మా వంటగదిలో అసలు లేదు కరెంటు. టూ మచ్. అండ్ మా బెడ్రూమ్లో కూడా లేదు కరెంటు. మా బెడ్రూమ్లో కూడా చూశారు కదా, బెడ్రూమ్లో మాత్రం ఇక్కడ చిన్న లైట్ వెళ్తుంది. ఇది చిన్న లైట్ వెలుగుతుంది. అయ్యా, ఏంటిది ఇది నాయనో? ఏదో జరుగుతుంది గైస్. ఈరోజు నేను ఎవరి మొహం చూశాను బాబోయ్, ఐమ్ ఫియరింగ్. సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటో వెతకాలి. ఈరోజు నైటే ఎదుగుతాను. ఓకే, సో రేపొద్దున అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, శేషు 2523 in YouTube.